ఎంత వస్తుందమ్మా పింఛను? 2000 4000 అంటారుగా? 4000 రావటం లేదు, 2000 వస్తుంది. ఉమ్. 2000 వస్తుంది, 4000 రావటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అంటుండగా ఇస్తున్నా అని. మరి ఎవరికి ఇస్తారు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి అర్థం కాదు. 2000 వస్తుంది. మంచిగా బస్సులో ప్రయాణం చేస్తున్నావా ఫ్రీగా? ఫ్రీగా పోతాం. పోతున్నావు రోజు? రోజు ఎందుకు కానీ ఎప్పుడో ఒకసారి పోతాం, పని ఉంటే పోతాం. అంతేనా? 200 యూనిట్లకు ఉచిత కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది మంచిగా. ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది. బతుకమ్మ చీరలు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండే, ఇప్పుడు ఇచ్చిండు. వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నా, తెచ్చుకున్నావా? పట్టు చీరలు ఇస్తున్నా అంటారుగా? పట్టు చీర పట్టు చీర కాదు, అది ముద్దు చీరే ఉన్నాయి. మామూలు చీర ఇచ్చిరా? మామూలు చీరే. ఎట్లుంది మరి? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఇచ్చిందే బాగుంది. ఏం చేసిండు మరి ఆయన? 10 సంవత్సరాలు ఆయన కూడా ఉన్నాడు. ఆయన చేసిండు మంచిగా. ఏం చేసిండు ఆయన? కేసీ చంద్ర ప్రతి నెల పింఛన్ ఇచ్చిండు ఆయన కేసీఆర్. మోసం చేసిండు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండట సీఎం రేవంత్ రెడ్డి. అప్పు చేసిండటగా. ఎందుకు అప్పు చేయండి, అందరికి అప్పు చేసిండు, మరి ఎందుకు చేయలేదు? ఏంది ఒక ఫ్రీ బస్సు అనుకున్నట్టే ఫ్రీగా ఇచ్చిండు ఆయన. ఆయన ఏమి ఇచ్చిండు ఆయన? 4000 అని అంటారు, 4000 ఏడొస్తున్నాయి పింఛన్, 2000 పింఛన్ వస్తున్నాయి. మరి మంచిగా చూసుకుంటున్నా, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటుండగా. ఏం చూస్తుండో మరి, అది ఏం చూస్తుండే వాడు ముఖం. 2000 పింఛన్ వస్తున్నాయి, 4000 ఇస్తానని అంటుండే ఆయన. మాకైతే రేషన్ కార్డు మీద సన్న బియ్యం వస్తున్నట్టుగా. సన్న బియ్యం లేదు, అది దొడ్డు బియ్యమే వస్తున్నాయి. అన్ని అబద్ధాలు. అన్ని దొడ్డు బియ్యం ఇంట్లో కూడా చూపెడతా. దొడ్డు బియ్యమే వస్తున్నాయి, సన్న బియ్యం రావట్లేదు. రావట్లేదా? ఎవరైనా మాట్లాడితే ఇట్లా చెప్పు అని అన్నారు ఏంది నీతోటి? టీవీ వాళ్ళు వచ్చి అడిగితే ఇట్లా చెప్పు అని చెప్పిరా? నేను చెప్పలేదు కదా మరి, చెప్పలే. ఎవరన్నా నేను ఇట్లా అబద్ధాలు ఆడు ఇట్లా వచ్చి అడిగితే అని అంటురా? చెప్పలే. ఇక మీరే వచ్చారు ఫస్ట్. ఎవరు చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ వాళ్ళు వచ్చి ఇట్లా టీవీ వాళ్ళు వచ్చి అడిగితే ఇట్లా చెప్పమ్మా అని అన్నారా నీతోటి అంటున్నా? చెప్పలే. నీ ఎంతగా నువ్వే చెప్తున్నావా? నువ్వు మాట్లాడేది నిజాలేనా? నిజాలే, అన్ని నిజమే. ఆపద ఎందుకు చేస్తా, అన్ని నిజమే. సన్న బియ్యం 7 వస్తాయి, అన్ని దొడ్డు బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డులు ఇస్తున్నా అంటారు, తెచ్చుకోరా ఎవరన్నా కొత్త వాళ్ళు? రేషన్ కార్డు కొత్తలా? మా ఇంట్లో అయితే రేషన్ కార్డు ఎవరు తేలే, కొత్త తేలే. మా రేషన్ కార్డు మా పాత మాకే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కొత్త అయితే తెచ్చుకోలేము, పాతదే ఉంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు సీఎం? ఎవరు వస్తే బాగా ఏమంటే ఈయన వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అది కేసీఆర్ వస్తేనే మంచిది. కేసీఆర్ వస్తే మంచిది అని అంటావు, మరేమో ఓడగొట్టి కూర్చోబెడుతుంది. మనం ఎందుకు కూర్చోబెడతాం? ఊడబెట్టేదో పెట్టిర్రు, మనం ఎందుకు పెడతాం? మళ్ళీసారి ఎన్నికలు వస్తే ఎవరికేస్తావు ఓటు? మరి ఓటు ఎవరికేస్తావు? ఓటు ఎవరికి వేస్తారు అంటే అందరు ఎవరికి వేస్తాడని వేస్తాను నేను కూడా. కేసీఆర్ గుర్తు ఏంటి తెలుసా? కేసీఆర్ గుర్తు తెలియదు. తెలుసా? ఏం గుర్తు? కారు గుర్తు, కేసీఆర్ కారు గుర్తు. అంతేనా? కారు గుర్తుగా వేస్తాం. కారు గుర్తుగా చేస్తాం మేము. ఆయనకి ఏమో అసలు ఓటు ఇచ్చిండు. మా కొడుకు మెడికల్ స్టూడెంటే, మా చిన్నోడు. మంచి ఫ్రీగా మెడికల్ కాలేజీ కట్టి హాస్టల్ కట్టించిండు. ఇదేంది గ్రామ పంచాయతీ ఆయన కట్టించిండు. ట్రాక్టర్ ఆయన పెట్టిండు, అది ట్యాంకర్ ఆయన పెట్టిండు. ఊరికి చెత్త కొట్టడానికి వాటర్ సప్లై కేసీఆర్ పెట్టిండు. మీరేమంత కొత్తగా చేసింది ఏమైనా ఉందా? అందులో ఏం లేదుగా. అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అంటుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అప్పుల పాలు చేస్తే ఇంత ఎందుకు చేస్తాడు? ఈయనేం చేసిండు మరి? ఈయన మీ అందరికి మంచిగా అప్పులు తిడుతాండా? అప్పులు ఏమన్నా ఆయన కేసీఆర్ చేసిన అప్పులు అంతా ఈయన తిడుతాండా? ఈయన కడతాండేమో. అయ్యో, ఎవరికైనా పెళ్లి గిట్ట చేసి బంగారం పెట్టి 1 లక్ష రూపాయల పెళ్లి కట్నం ఇచ్చి అప్పులు అయిండేమో ఈయన మరి. అందుకే ఈయన కడుతున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. అంతే. ఏం చెప్పినా ఇవ్వట్లేదు. ఏం చెప్పిండు? ఏమి రైతు బంధువులు ఎప్పుడో ఆఫ్ చేసిండు. అదొకటే చేసిండు, రుణమాఫీ ఒకటే. యూరియారా లైన్లో అది కలబడుతున్నారు. అప్పుడు ఇట్లా మందులు పంటలు వేసుకోవటానికి మందులు ఇట్లా లైన్ లేదు, ఏం లేదు. ఎంత ఇష్టం ఉంటే తెచ్చుకునేది. మరి ఇప్పుడు ఆ లైన్లు చేయబట్టే ఈ చేనులు కూడా మన పని చేయట్లేదు. చేనుల పనులు పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడ్డాక ఒక్క కట్ట కూడా దొరకట్లే.